హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2024 హుస్క్వర్నా విత్ పిలియన్ 250. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటనే దాని గురించి డిస్కస్ చేస్తే ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఏ వెహికల్కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఇంజిన్తోనే స్టార్ట్ చేద్దాము. ఇంజిన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 249.1 cc BS6 phase 2 SYS ఇంజిన్తో లభిస్తూ ఉంది. వెహికల్ లైట్ వెయిట్ ఉండడానికి SYS ఇంజిన్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. 31 PS పవర్ 25 Nm టార్క్తో లభిస్తూ ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే దీంట్లో 6 గేర్లు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు గేర్ లివర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. ప్రజెంట్ అయితే చాలా క్లీన్గా అయితే ఉందన్నమాట. చైన్ అయితే మీరు మట్టిలో రైడ్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఈ చైన్ మీద మట్టి పడిద్ది అనమాట. సో అప్పుడు మీకు చైన్ అయితే త్వరగా పాడైపోయింది క్లీన్ చేసుకోకపోతే. సో ఎవ్రీ 500 kilometers ఒకసారి మీరు ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఓల్డ్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొత్త స్వింగ్ ఆర్మ్ అయితే తీసుకొచ్చారు. డ్యూక్ 250, డ్యూక్ 390లో ఏదైతే స్వింగ్ ఆర్మ్ ఉందో అలాంటి స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు స్వింగ్ ఆర్మ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అలాగే బ్రేక్స్ కూడా అప్డేట్ చేశారనమాట. ఫ్రంట్స్ అయినా 320mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ABS కూడా ఇక్కడ మీరు చూడొచ్చు బాష్ ABSతో లభిస్తూ ఉంది. బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ కూడా 240mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ABS రింగ్ అయితే ఉంది. బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తూ ఉంది. అంటే ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ అయితే పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్లో పెద్దగా అయితే ఇచ్చారనమాట. ఖచ్చితంగా బ్రేక్స్ అయితే బాగా పెర్ఫామ్ చేస్తాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే WP Apex 43mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. చాలా లావ్ అయితే ఉందన్నమాట. సస్పెన్షన్ అయితే క్వాలిటీ చాలా బాగుంది సస్పెన్షన్ది. కాకపోతే ఈ సస్పెన్షన్ మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ WP Apex హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. అంటే కొద్దిగా రైట్ సైడ్గా అయితే ఉండిద్ది అనమాట. మిడిల్ అయితే ఏమీ ఉండదు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ టైర్ అయితే 110/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 150/60 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇవి రేడియల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే రోడ్డు మీద మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. ఇప్పుడు ఈ వెహికల్లో ఉన్న డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చూసుకున్నట్లయితే 177mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ అనమాట. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. కానీ ఇందులో ఇంకా 17mm అనేది ఎక్కువ ఉందన్నమాట. సో మీరు లాంగ్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మధ్యలో రోడ్స్ బాగోకపోయినా పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా సరే అంత తొందరగా ఇక్కడ తగలదన్నమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే ఇది 820mmతో లభిస్తూ ఉంది. నేనైతే 5'8" హైట్ ఉంటాను. ఇక్కడ మీరు చూడొచ్చు నాకైతే కాళ్ళు ప్రాపర్గా కింద అందినాయి అనమాట. ఒకవేళ 5.5 కన్నా హైట్ తక్కువ ఉంటే మాత్రం వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. మినిమం 5.5 హైట్ అయితే ఉండాలి. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 13.5 లీటర్స్ అయితే పట్టిద్దని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు 9.5 ఇప్పుడు కొద్దిగా ఇంక్రీజ్ చేశారనమాట. సో లాంగ్ కూడా వెళ్ళడానికి ఉపయోగపడిద్ది. వెయిట్ వచ్చేటప్పటికి 164 kgs వెయిట్ ఉంది. నాకైతే లైట్ వెయిట్ అనిపిస్తూ ఉంది. ఇదైతే కొంతమందికి వెయిట్ అనిపించవచ్చు. ఒకసారి షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి, టెస్ట్ రైడ్ చేయండి. మీకు టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉంటాయి. టెస్ట్ రైడ్ చేసి ఈ వెహికల్ మీద నేను ఎక్కి కూర్చోగలను, నాకు కాళ్ళు అందుతున్నాయా లేదా, వెయిట్ మోయగలనా లేదా అనేది చెక్ చేసుకున్నప్పుడే మీకు అర్థమైపోయింది. లైట్స్ విషయానికి వస్తే మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారనమాట. హెడ్లైట్ వచ్చేటప్పటికి రౌండ్గా అయితే ఉంది. LED హెడ్లైట్ అని చెప్పుకోవచ్చు. సిగ్నల్ లైట్స్ కూడా మనకి LED లైట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు సిగ్నల్ లైట్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. బ్యాక్ సైడ్ టేల్ లైట్ కూడా మనకి LED ఇచ్చారనమాట. డిజైన్ అయితే కొద్దిగా యూనిక్గా అయితే ఉందన్నమాట బ్యాక్ సైడ్ టేల్ లైట్ అనేది. సో ఓవరాల్గా ఈ వెహికల్లో మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. 5 inches LCD నెగిటివ్ కన్సోల్తో లభిస్తూ ఉంది. స్వాట్ పిలియన్ 401లో మనకి కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. బట్ ఇది నెగిటివ్ కన్సోల్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇందులో మనకి టైం అయితే ఇచ్చారు. ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. స్పీడోమీటర్, టాకోమీటర్ అయితే ఉంది. అలాగే రేర్ ABS ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ వేసినట్టుగా చూపిస్తూ ఉంది. ఇట్లా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ కన్సోల్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి నావిగేషన్ బటన్స్ కూడా ఇచ్చారు. సో ఇది మనం ప్రెస్ చేసినట్లయితే ట్రిప్ మీటర్స్, యావరేజ్ స్పీడు, బ్యాటరీ వోల్టేజ్ ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ కన్సోల్లో. పైన మనకి లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ అయితే ఉంది. లో బ్యాటరీకి సంబంధించి ఇండికేటర్ అయితే ఉంది. మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది. హై బీమ్ ఇండికేటర్ అయితే ఉంది. ABS సంబంధించిన ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్, ఇట్లా మనకి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్తో ఈ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. సో కలర్ కన్సోల్ ఇస్తే బాగుండేది. బట్ ప్రైస్ కటింగ్ కోసం వీళ్ళు నెగిటివ్ కన్సోల్ అయితే తీసుకొచ్చారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సీట్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుండిద్ది. కొద్దిగా పెద్దగా అయితే ఉందన్నమాట. ఇంతకుముందు వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా బార్ అయితే ఉందన్నమాట. సీట్ అయితే ఇంతకుముందు ఇంతటితో అయిపోయేది, అలాగే సన్నగా ఉండేది, సింగిల్ రైడర్కే సరిపోయేది అనమాట. ఇప్పుడు సీట్ దగ్గర కొద్దిగా మోడిఫికేషన్స్ అయితే జరిగినాయి. గ్రాబ్ రైల్ కూడా కొద్దిగా పెద్దగా అయితే ఇచ్చారు. పట్టుకొని కంఫర్టబుల్గా లాంగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట పిలియన్ రైడర్తో. సో ఇక్కడ మనకి కంఫర్ట్ అయితే చాలా బాగుంది. రైడర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఇంతకుముందు మీరు విత్ పిలియన్ 250లో చూసుకున్నట్లయితే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్తో లభించేది కదా. ఇది సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అనమాట. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. నేను 5'8" హైట్ ఉంటాను కాబట్టి నా వరకు అయితే మాత్రం సీట్ కంఫర్ట్ బాగుంది. నాకు కాళ్ళు కరెక్ట్గా కింద అందినాయి. అలాగే వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా
ఇట్లా కూర్చొని అయితే మీరు లాంగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మన హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుందాము. హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు డెడికేటెడ్గా. దాంట్లోనే పాస్ స్విచ్ అయితే ఉంది. రెడ్ కలర్లో హజార్డ్ లైట్ స్విచ్ ఉంది. దాని కింద నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. కింద ఏమో సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. దాని కింద హార్న్ అయితే ఉంది. యాక్చువల్లీ స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళినప్పుడు చెక్ చేయండి. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది బ్రో. ఇంతకుముందు వెహికల్తో కంపేర్ చేసుకుంటే స్విచెస్ క్వాలిటీ అయినా కానీ ప్యానల్స్ ఫిట్టింగ్ అయినా కానీ సాలిడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. వైట్ కలర్లోనే లభిస్తూ ఉంది. యాక్చువల్లీ ఇంకా మనకి 2-3 కలర్స్ ఇస్తే బాగుండేది. యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ అయితే మాత్రం వైట్ కలరే ఈ వెహికల్ ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో మనకి ఎక్కడ చూసుకున్నా సరే హస్క్వర్నా బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ విట్పిలియన్ అని చెప్పేసి రాశారు, హస్క్వర్నా బ్రాండింగ్. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర కూడా మనకి హస్క్వర్నా బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. రౌండ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ అయితే ఏమీ లేవన్నమాట. అవి కూడా ఇస్తే బాగుండేది. ఈ వెహికల్కి సంబంధించిన మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే లైట్ వెయిట్ అయితే ఉంది. అలాగే 250cc వెహికల్ కాబట్టి ఎట్లా లేదనుకున్నా సరే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకున్న 30 కిలోమీటర్స్ దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైడ్ చేసే విధానాన్ని బట్టి అలాగే రైడర్ వెయిట్ని బట్టి కూడా మైలేజ్ మారిద్ది కాబట్టి సో నేను ఎస్టిమేటెడ్గా మాత్రమే చెప్తున్నాను. టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 130+ అయితే ఈజీగా వెళ్ళగలదు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,19,000 రూపీస్ అయితే పెట్టారు. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద అయితే పెట్టేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా 2024 విట్పిలియన్ 250కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి అయితే మాత్రం. సో ఇప్పుడు నేను పూణేలోని సన్నీ వరల్డ్ రిసార్ట్స్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. సో వాళ్ళైతే ఈ వెహికల్ నాకు రివ్యూకి అయితే ఇచ్చారు. బట్ టెస్ట్ రైడ్ అయితే ఎవరికి ఇవ్వట్లేదు అనమాట. జస్ట్ వాక్ అరౌండ్ వీడియో చేయమన్నారు. సో అందుకని మీకోసం స్పెసిఫికేషన్స్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను అనమాట. కొత్త వెహికల్కి పాత వెహికల్కి డిఫరెన్సెస్ ఏందో కూడా డెడికేటెడ్గా ఒక వీడియో అయితే మన ఛానల్లో ఉంది. మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ అయితే ఉండిద్ది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు చూడొచ్చు. సో ఇది కొనుక్కోవాలా డ్యూక్ 250 కొనుక్కోవాలనేది చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉండిద్ది అనమాట. డ్యూక్ 250 వచ్చేప్పటికి స్ట్రీట్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. సో మనకి అది లుక్స్ పరంగా చూసుకున్నా సరే స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నా సరే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిద్ది అనమాట. సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో మనకి ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. కొద్దిగా యూనిక్ లుక్స్లో కావాలి అని అనుకుంటే మాత్రం మీరు హస్క్వర్నా విట్పిలియన్ 250 అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.